తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కాబోతుంది భయ్య. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. దీనికి హోస్టింగ్ అయితే నాగార్జున సార్ గారు మరొకసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉండని చెప్పొచ్చు. హోస్టింగ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సీజన్ 9లో హోస్టింగ్ అయితే ఎలాగో చేంజ్ లేదని మనకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రోమోలో నాగార్జున గారితో వాళ్ళు ఏదైతే ప్రమోషన్ చేయడం జరిగింది కాబట్టి హోస్టింగ్ కంపల్సరీగా నాగార్జున అని ప్రతి ఒక్కరికి తెలిసిపోయిన విషయమే. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ ఎవరు అనేది ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉన్నారు. బిగ్ బాస్ అభిమానులు అని చెప్పాలి. ఇక మనం ఒక్కొక్కరి గురించి చర్చ చేసుకుందాం. అసలు ఎవరు రాబోతున్నారు అనేది ఒక్కసారి లుక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు మాత్రం ముందు ప్లేస్లో ఉన్నారు. ఇందులో చాలామంది బిగ్ బాస్ సీజన్ 9లోకి రాబోతున్నారు అనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ అని ఒక్కసారి చూద్దాం భయ్య. ఫస్ట్ ప్లేస్లో మాత్రం తేజస్విని గౌడ రాబోతున్నది. 100% రావడానికి అవకాశం ఉన్నది. తేజస్విని గౌడ అంటే చాలామందికి తెలుసు. ఆమె సీరియల్లో యాక్టింగ్ చేస్తుంది అండ్ అమర్దీప్ వాళ్ళ వైఫ్ కాబట్టి లాస్ట్ టైం సీజన్లో కూడా అమర్దీప్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. చాలామంది అమర్దీప్కి ఫ్యాన్స్ అనేది ఉండడం జరిగింది. తేజస్విని గౌడ రావడానికి ఛాన్స్ ఉన్నది. మరి తేజస్విని గౌడ వచ్చి అమర్దీప్ ఫ్యాన్స్ తోటి ముందుకు వస్తుందా, ఎట్లా ఆడుతుంది, ఆమె అభిమానులు ఎట్లా ఉంటారు అనేది చూడాల్సిన విషయం అని చెప్పొచ్చు. అండ్ తేజస్విని గౌడ వస్తే మాత్రం ఖచ్చితంగా అమర్దీప్ను వాళ్ళ జోడీకి ఉన్న ఫ్యాన్స్ మరొకసారి బిగ్ బాస్ చూసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక మరొక కంటెస్టెంట్ రీతు చౌదరి భయ్య. రీతు చౌదరి అంటే చాలామంది తెలుసు. జబర్దస్త్ షోలో కావచ్చు, మల్లెమల్ల ప్రోగ్రామ్స్లో, ఈటీవీలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఈవెంట్లో రీతు చౌదరిని పెట్టి వాళ్ళు షో అనేది రన్ చేస్తూ ఉంటారు ఈటీవీ మల్లెమల్ల ప్రోగ్రామ్స్లో. మనం చూసినట్టయితే రీతు చౌదరి తన పర్సనల్ లైఫ్లో కావచ్చు అన్ని రకాలుగా ఫేమస్ అయిపోయింది. ఇన్స్టాలో ఆమెకంటూ చాలా ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకంటే ఆమె చాలా చిన్న చిన్న పొట్టి బట్టలు వేసి హాట్గా ఆమె రీల్స్ అనేది చేయడం జరుగుతుంది. అట్లా ఫేమస్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి రీతు చౌదరి ఈటీవీ షోలలో అక్కడక్కడ మనకి ఖచ్చితంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు అలాంటి ఆమెకి అవకాశం ఇవ్వబోతున్నారు. ఆమె వస్తే మాత్రం ఖచ్చితంగా కుర్రకారిని ఉర్రూతలిస్తుందని చెప్పొచ్చు. ఆ మధ్యకాలంలో ఆమె మీద బెట్టింగ్ యాప్లలో కూడా కొంచెం ఫేమస్ అయిపోయింది. అండ్ వాళ్ళ హస్బెండ్ తోటి కొంచెం కాంట్రవర్సీ కూడా అయిపోయింది. అట్లా ఫేమస్ అయిన రీతు చౌదరికి ఇన్స్టాలో మాత్రం చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఆమె వచ్చి ఎలా ఆడుతుంది, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఆమె ఉన్న ఫాలోవర్స్ సపోర్ట్ చేస్తారా చేయరా అనేది మనం వచ్చిన తర్వాత చూసుకోవాలి. ఇక మరొక క్యాండిడేట్ ఇమ్మానియల్, జబర్దస్త్ ఇమ్మానియల్ అని చెప్పాలి. ఆది కావచ్చు, ఎవరైతే సుధీర్ కావచ్చు, సీనియర్ ఎవరైనా జబర్దస్త్ పోయిన తర్వాత ఫేమస్ అయింది నూకరాజు, ఇమ్మానియల్, యాదమరాజు అని చెప్పాలి. అందులో ఇమ్మానియల్ పర్ఫార్మెన్స్ మాత్రం కంటిన్యూస్గా ఎక్సలెంట్ ఫన్ తోటి ఖతర్నాక్ చేస్తుందని చెప్పొచ్చు జబర్దస్త్ షోలో. ఇమ్మానియల్ అయితే అసలు వేరే లెవెల్ టాలెంట్ చూపిస్తున్నాడు. సీనియర్ అంతా పోయిన తర్వాత జూనియర్లలో ఖచ్చితంగా ఇమ్మానియల్ టాలెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాలి. జబర్దస్త్ షోలో ఖచ్చితంగా అతడికి ఛాన్స్ వస్తుంది. అతడు బిగ్ బాస్లో వస్తే మాత్రం తన టాలెంట్ తోటి, తన స్పాంటినియస్ తోటి, డైలాగ్లతోటి ఖతర్నాక్ కామెడీ మాత్రం ఎక్సలెంట్ చేస్తాడని చెప్పొచ్చు. చాలా ప్రతిసారి మనం సీజన్లో చూసుకున్నట్టయితే జబర్దస్త్ షో నుంచి కూడా ప్రతి ఒక్కరికి మంచి ఫేమస్ అయిన వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. ఇక్కడ జబర్దస్త్ ఇమ్మానియల్కి కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. జబర్దస్త్ షోలో ఇరుక్కుమ్మేస్తున్న ఇమ్మానియల్ మాత్రం జబర్దస్త్ నుంచి మనకి బిగ్ బాస్లోకి అడుగు పెడితే మాత్రం సేమ్ టాలెంట్, అతడు స్పాంటేనియస్గా మంచి డైలాగులతోటి, ఫన్ తోటి, మంచి రియాక్షన్ తోటి ఖతర్నాక్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు బిగ్ బాస్ షోలో. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక మరొక క్యాండిడేట్ గురించి మనం మాట్లాడుకుంటే మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ నిఖిల్ అని చెప్పాలి. నిఖిల్ అంటే చాలామందికి తెలుసు. అతడు మంచి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు. ఒక యూట్యూబర్ అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు. అతడు మంచి నెట్వర్క్ ఉన్నది సినిమా ఇండస్ట్రీలో అని చెప్పొచ్చు. చాలా యాక్టివ్గా ఉంటాడు. చాలాసార్లు వేరే వాళ్ళని సపోర్ట్ చేయడానికి బిగ్ బాస్ టీంలోకి వచ్చాడని చెప్పొచ్చు. అదే ఇప్పుడు తాను స్వయంగా రాబోతున్నాడు. నిఖిల్ ఎప్పటి నుంచో బిగ్ బాస్లోకి వస్తుండని తన పేరైతే వినిపిస్తుంది. కానీ ఈసారి కూడా మరి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. నిఖిల్ కూడా యాక్టివ్గా ఉంటాడు. స్పాంటేనియస్గా చాలా బాగా మాట్లాడతాడు. అతను మంచి యాక్టివ్ పర్సన్ అని చెప్పొచ్చు. అతను కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు అండ్ ఫాలోయింగ్ కూడా చాలా బాగున్నది.
సినీ ఇండస్ట్రీలో చాలా ప్రముఖులతోటి అతడికి నెట్వర్క్ బాండింగ్ అనేది ఉన్నది. అలాంటి నిఖిల్ వస్తే మాత్రం ఖచ్చితంగా తన టాలెంట్ అనేది బిగ్ బాస్లో చూపిస్తారని చెప్పాలి. ఇక మరొక కంటెస్టెంట్ గురించి మనం మాట్లాడుకుంటే అతడి బంచిక్ బబ్లు అని చెప్పాలి. బంచిక్ బబ్లు అసలు లాస్ట్ టైం వచ్చేది మిస్ అయిపోయానని చెప్పొచ్చు. నిజంగా అతడు మంచి ప్రముఖ యూట్యూబర్ అని చెప్పాలి. అతడు మంచి కాన్సెప్ట్లతోటి ఖతర్నాక్ హిలరీస్ ఫన్ తోటి అతని కాన్సెప్ట్లు ఉంటాయి. మంచిగా అతని స్లాంగ్ తోటి ఖతర్నాక్ ఏదైతే మనోడు సూపర్ ఫన్ ఎంటర్టైన్ అని చెప్పాలి. సూపర్గా వీడియోస్ అయితే ఎక్సలెంట్ తీస్తాడు యూట్యూబ్లో. అతడికి కూడా అవకాశం వచ్చింది. ఈసారి అతడు వస్తే మాత్రం ఖచ్చితంగా తన ఓన్ టాలెంట్ తోటి తన ఏదైతే ఆ హిలరీస్ ఫన్ అనేది ఆ ఫన్ మూమెంట్స్ తోటి ఆ స్లాంగ్ తోటి ఖతర్నాక్ బంచిక్ బబ్లు పిక్చర్ టాలెంట్ అని చెప్పొచ్చు. ఫుల్ ఎంటర్టైనర్ పర్సన్. మరి బిగ్ బాస్లోకి వస్తే అదే రకంగా కుమ్మేస్తాడని చెప్పొచ్చు. నిజంగా యూట్యూబర్లకి చాలా మంచి అవకాశం ఇస్తున్నది బిగ్ బాస్ అని చెప్పొచ్చు. ఇక మరొక వ్యక్తి అలేఖ్య చిట్టి పికిల్ సిస్టర్ నుంచి అలేఖ్య రాబోతుంది భయ్య. చిట్టి అనే టైమే నిజంగా వీళ్ళు వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు. వాళ్ళు మాట్లాడిన వాళ్ళు చేసిన కాంట్రవర్సీ క్రియేట్ వల్ల అసలు వాళ్ళకి మామూలు అయిపు రాలేదు. ఒక రేంజ్లో వాళ్ళ పేరు అనేది మోత మోగిపోయిందని చెప్పొచ్చు. 1 మంత్ మాత్రం ఊపి ఇచ్చిపెట్టిరని చెప్పాలి సోషల్ మీడియాలో. అలేఖ్య చిట్టి పిక్కిల్ అయితే అసలు తెలియని వాళ్ళే లేరని చెప్పొచ్చు. వేరే లెవెల్లో ఫేమస్ అయిపోయిన గ్యాంగ్ ఉన్నది. వాళ్ళ కాంట్రవర్సీ వాళ్ళ బూతుల ద్వారా అలేఖ్య చిట్టి పికిల్స్ మాత్రం వాళ్ళు సిస్టర్స్ వేరే లెవెల్లో ఫేమస్ అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా అసలు ఒక యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు ఆ చిట్టి పికిల్స్ గురించి. వాళ్ళు కస్టమర్ని తిట్టిన బూతులతోటి వాళ్ళ రేంజ్ అనేది వేరే లెవెల్ పోయిందని చెప్పాలి. ఇంత సోషల్ మీడియాలో ఐపీ సంపాదించుకున్న అలేఖ్య చిట్టి పికిల్ సిస్టర్స్లో అలేఖ్య చిట్టి రాబోతుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి భయ్య. వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పద్ధతి మరి ఎట్లుంటుందో, లేదంటే అమ్మాయి ఇంకా బూతులు మాట్లాడుతుందో ఎట్లుంటుందో, మరి వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా వాడుకొని ఏం చేస్తుంది ఆమె టాలెంట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తుందా, లేకపోతే ఇట్లా పచ్చళ్ళు పెట్టి చిత్తడి చేస్తుందా హౌస్లో చూడాల్సిన పరిస్థితి ఉన్నది. 99% మాత్రం ఖచ్చితంగా అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి అలేఖ్య మాత్రం రాబోతున్నది. ఇటీవలనే ఆమె ఒక సినిమా ఏదైతే షోలో కావచ్చు అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్కి అటెండ్ కావడం జరిగింది. ఈ అవకాశం వస్తే ఖచ్చితంగా వాడుకొని మరిన్ని ఆమెకు సంబంధించిన ఏదైతే ఫ్యాన్స్ మరి ఆమెను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఏం చేస్తారనేది మనం వేచి చూడాల్సిన సమయం అవుతుందని చెప్పొచ్చు. ఇక మరొక కంటెస్టెంట్ యాదమరాజ్ అని చెప్పాలి. పటాస్ నుంచి ఫేమస్ అయిపోయి మంచి కమెడియన్గా ఎదిగి ఆ సద్దాంతో కలిపి మంచి యాక్టింగ్ చేసి మంచి ఫన్ క్రియేట్ చేసి తనకంటూ పేరు క్రియేట్ చేసుకుని యూట్యూబ్లో కూడా యాక్టివ్ ఉంటాడు. తమ వైఫ్ తోటి ఎప్పుడు వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయిపోయిన యాదమరాజు బిగ్ బాస్కి రాబోతున్నాడు. జబర్దస్త్లో కూడా మంచి కమెడియన్గా కొనసాగుతున్న యాదమరాజుకి కూడా అవకాశం ఉన్నది. యాదమరాజు కూడా తన టాలెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అతడు స్లాంగ్ కావచ్చు, అతడు అసలు అమాయకంగా ఫేస్ పెట్టి మంచి ఫన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాడు. మంచి ఫాలోయింగ్ ఉన్నది. యూట్యూబ్లో కూడా ఎప్పుడు తన యాక్టివిటీస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాడు. మంచి ఫాలోయింగ్ ఉన్నది కాబట్టి జబర్దస్త్లో మంచి అనుభవం ఉన్నది. పటాస్ నుంచి ప్రయాణం స్టార్ట్ అయ్యి మనోడు అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చి మంచి కమెడియన్గా పేరు అనేది తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్లోకి రాబోతుండు. నిజంగా యాదమరాజు వస్తే కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తాడు. ఖచ్చితంగా అతడికి టాలెంట్ ఉన్నది. అతడు రావాలని కోరుకుందాం. అండ్ జబర్దస్త్లో చేస్తున్న ఫన్ క్రియేషన్ అనేది కూడా బిగ్ బాస్లో ఖచ్చితంగా కమెడియన్ ఉండాలి కాబట్టి యాదమరాజు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. ఇక మరొక కంటెస్టెంట్ ఉప్పల్ బాల్ అని చెప్పాలా భయ్య. సోషల్ మీడియా స్టార్ ఫేమస్ అని చెప్పొచ్చు. ఉప్పల్ బాల్ అంటే చాలా మందికి తెలుసు. అసలు ఉప్పల్ బాల్ ఫేమస్ సోషల్ మీడియాలో మంచి కంటెంట్ అంటే క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో మంచి సోషల్ యాక్టివిటీస్కి సంబంధించిన క్రియేటివిటీ అయితే చూపిస్తూ ఉన్నాడు. నిజంగా ఉప్పల్ బాల్ ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ఫేమస్ ఉండి బిగ్ బాస్లో వస్తున్నాడని ప్రతి సీజన్లో తన పేరైతే తీసుకొస్తున్నారు. మరి ఈ సీజన్లో అడుగుపెట్టబోతున్నారు. ఖచ్చితంగా ఉప్పల్ బాల్ వస్తే మాత్రం తనకి సపోర్టర్స్ కూడా చాలా మంచిగా సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వ్యక్తిగతంగా తను చేసే కంటెంట్ డిఫరెంట్ ఉండొచ్చు కాబట్టి, కానీ వ్యక్తిగతంగా ఉప్పల్ బాల్కి మంచి సపోర్టర్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే జెన్యున్గా మాట్లాడతాడు, ఫ్యాక్ట్ మాట్లాడతాడు, ఏదో అనిపిస్తే అది మాట్లాడుతూ ఉంటాడు. ఓపెన్గా మాట్లాడడం అలవాటు ఉప్పల్ బాల్కి. అండ్ ఈ మధ్య కాలంలో సోషల్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి దాంట్లో అతడు ఏదైతే యాక్టివిటీస్లో పాల్గొనడం జరుగుతుంది. దీని ద్వారా ఫేమస్ అయిన సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఉప్పల్ బాల్
ఖచ్చితంగా మన బిగ్ బాస్లోకి వస్తే మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. అండ్ అతడికి జెన్యూన్గా ఉంటాడు కాబట్టి చాలామంది ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఖచ్చితంగా ఉప్పల్ బాల్కి సపోర్ట్ ఇచ్చే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఉప్పల్ బాల్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మరొక వ్యక్తి అనిల్ గీలభయ్య, సోషల్ మీడియా స్టార్ అని చెప్పాలి. యూట్యూబ్లో మంచి యాక్టివ్ పర్సన్ అని చెప్పొచ్చు. అతను కూడా మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉన్నారు. తన వైఫ్ మంచిగా వీడియోలు కూడా చేస్తూ ఉంటుంది, కలిసి చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అతడు సినిమాలో కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. అండ్ మన గంగవ్వతో కలిపి వీడియోలు తీసిండు, అట్లా ఫేమస్ అయిపోయిండు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ పర్సన్ అని చెప్పొచ్చు, కింది స్థాయి నుంచి వచ్చిన వాడు. అండ్ యూట్యూబ్లో మంచి అతనికి ఫాలోయింగ్ ఉన్నది. ఇతడు వస్తే మాత్రం ఖచ్చితంగా తనకు పిచ్చి టాలెంట్ కూడా ఉన్నదని చెప్పొచ్చు. తన టాలెంట్ వల్ల ఖచ్చితంగా ఫిదా అయిపోతారు ఫ్యాన్స్. అతడు కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది మన బిగ్ బాస్ 9 సీజన్కి అని చెప్పొచ్చు. అండ్ మరొక వ్యక్తి వచ్చేసి సాయి కిరణ్ చెప్పాలి భయ్య. సాయి కిరణ్ అంటే మనకు అప్పుడు తెలుసు, నువ్వే కావాలి సినిమాలో అనగనగా ఆకాశం ఉంది, అందులో నటించిండు, చాలా ఫేమస్ అయిపోయిండు. సాయి కిరణ్ సినిమాలో చాలా చేసిండు. ఈ మధ్యకాలంలో సీరియల్లో కూడా ఫేమస్ అయిపోయి కంటిన్యూగా తను సినిమాల్లో కాకుండా సీరియల్లో చేయడం జరుగుతుంది. అలాంటి వ్యక్తికి ఇప్పుడు అవకాశం బిగ్ బాస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అతడు కూడా రాబోతుండు. అతడు సీనియర్ యాక్టర్ అయినప్పటికీ సినిమాలో అనుభవం ఉన్నది, సీరియల్లో అనుభవం ఉంది. మరి బిగ్ బాస్లోకి వచ్చి ఏ విధంగా ఉండబోతాడు అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిన సమయం ఉందని చెప్పొచ్చు. అండ్ మరొక వ్యక్తి భయ్య నిజంగా రాజ్ తరుణ్ రాబోతుండు. రాజ్ తరుణ్ పేరు లాస్ట్ టైం కూడా సీజన్ 8లో వినిపించింది, మరి ఇప్పుడు కూడా వినిపిస్తున్నది. రాబోతుందని చెప్తున్నాను. తన పర్సనల్ లైఫ్లో చాలా కాంట్రవర్సీ అనేది క్రియేట్ కావడం జరిగింది. చాలా కేసులు అవి ఇవి నడుస్తూ ఉన్నది. మరి వస్తాడా రాడా అనే సందిగ్ధంలో మాత్రం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ చూసుకుంటే మాత్రం రాజ్ తరుణ్ కాంట్రవర్సీ అనేది కంటిన్యూస్గా ఏదో ఒకటి నడుస్తూనే ఉంది సోషల్ మీడియాలో. మరి వస్తే మాత్రం తన ఫ్యాన్స్ అనేది ఎలా ఉంటాడు, తన ఒరిజినాలిటీ ఏంది, అసలు తన బిహేవియర్ ఏంది అనేది ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక మరొక వ్యక్తి ఆర్జే రాజ్ భయ్య. ఆర్జే రాజ్ అంటే పిచ్చి టాలెంట్ అని చెప్పొచ్చు. అసలు ఫ్రాంక్ కాల్ చేస్తూ తన టాలెంట్ తోటి ఎదుటి వాళ్ళకి ఫన్ క్రియేట్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ చెప్పాలి. అసలు మంచి వక్త అని చెప్పొచ్చు. అసలు స్పాంటేనియస్గా అతడు చేసే కామెడీ క్రియేటివిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందని చెప్పొచ్చు. ఆర్జే రాజ్ అంటే అసలు సూపర్ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఒకవేళ రేడియో నుంచి ఛాన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్జే రాజు వచ్చే అవకాశం ఉన్నది. ఆర్జే రాజు వస్తే మాత్రం తన స్పాంటేనియస్, తన వర్డ్స్ తోటి, తన కామెడీ కంటెంట్ తోటి పిచ్చెక్కిస్తాడు భయ్య. అసలు ఆర్జే రాజుకి మంచి ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. అతడు మాట్లాడే విధానానికి ఖచ్చితంగా జనాలు మాత్రం పడి వస్తారని చెప్పాలి. నిజంగా ఆర్జే రాజు వస్తే మాత్రం తన టాలెంట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇక మరొక వ్యక్తి యాంకర్ వింధ్య భయ్య. స్పోర్ట్స్ ఛానల్లో తన యాంకరింగ్ అనేది చేయడం జరుగుతుంది. తెలుగులో అందరికి తెలిసిన విషయమే. ఆమెకు కూడా అవకాశం రాబోతున్నది బిగ్ బాస్ సీజన్ 9లోకి. తను కూడా మంచి యాక్టివ్గా స్పాంటేనియస్గా మాట్లాడుతూ ఉంటుంది. తను యాంకరింగ్ అనేది ఎవరైతే క్రికెట్ ఎక్కువ చూస్తారో ఆమె గురించి తెలిసి ఉంటుంది. యాంకర్ వింధ్య కూడా రావడం జరుగుతుంది బిగ్ బాస్ 9కి. అండ్ మరొక యాంకర్ వర్షిని రాబోతుంది భయ్య. వర్షిని అంటే అందరూ తెలిసిన విషయమే. వర్షిని కూడా ఈసారి ఛాన్స్ వచ్చింది. ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. అండ్ మరొక సోషల్ మీడియా స్టార్ యువ సామ్రాట్ అని చెప్పాలి. యువ సామ్రాట్ అంటే ఆశసాయి తోటి గొడవ పెట్టుకొని అసలు సోషల్ మీడియాలో హల్చల్ చేసి తన మీద కేసులు వేసి అతను బయటికి లాగి మళ్ళీ అతడితో కలిసిపోయి ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళతో అగెనెస్ట్గా మాట్లాడుతూ ఇలా ప్రతి విషయంలో నా అన్వేషణకు రివర్స్ మాట్లాడుతూ ఇలా అన్ని విషయాల్లో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని గెలికించుకుంటూ తను ఫేమ్ అయిపోయి అన్ని రకాల గురించి ప్రతిసారి ముందుండు చర్చించుకునే మన యువ సామ్రాట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ యువ సామ్రాట్ వస్తే మరి ఎలాంటి చర్చలు పెడతాడు, ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు, ఎలాంటి జనాలను ఎలా గెలుపుకుంటూ ఉంటాడు, తన టాలెంట్ ఎలా చూపిస్తాడు అనేది ఒకవేళ వస్తే మాత్రం జనాలు చూడడానికి ఆతృతగా వెయిట్ చేస్తాడని చెప్పాలి. ఇక మరొక వ్యక్తి భయ్య రింగు రియాజ్. మంచి కమెడియన్ చెప్పాలి. పొట్టుకుంటాడు కానీ గట్టిగా మాట్లాడతాడు. నిజంగా సద్దాం తోటి చాలా షోలు చేసిండు, మంచిగా ఫేమస్ అయిపోయిండు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటాడు. అండ్ యూట్యూబ్లో కూడా మనోడు కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాడు. రింగ్ రియాజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. ఒకవేళ వస్తే తన కామెడీ తోటి, తన పంచులతోటి, తన యాక్టింగ్ తోటి, తన యాక్షన్స్ తోటి ఎట్లా కంటెంట్ క్రియేట్ చేస్తాడు, జనాలు ఎట్లా ఆదరిస్తాడు అనేది
చూసుకోవాల్సిన విషయం ఉంది. ఇక మరొకసారి బిగ్ బాస్ ఏదైతే అనౌన్స్ చేసింది కదా, కామన్ మ్యాన్ తీసుకుంటారు, కామన్ మ్యాన్ ఆడిషన్ అనేది పెట్టడం జరిగింది. మరి ఆ కామన్ మ్యాన్ ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది అది మనము ఊహించలేమని చెప్పొచ్చు. ఎవరు వస్తారో అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పాలి. ఇక మరొక వ్యక్తి శివ అని చెప్పాలి. శివ అంటే తెలిసిన విషయమే అందరికీ, మన ప్రియాంక వాళ్ళ హస్బెండ్ అని చెప్పొచ్చు. అతడు కూడా సీరియల్స్ నటిస్తూ ఉంటాడు. ఈ సీరియల్ బ్యాచ్ నుంచి మా టీవీలో నటించే సీరియల్ బ్యాచ్ నుంచి ఖచ్చితంగా 3-4 వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి సీజన్లో సీరియల్ బ్యాచ్ వల్లే ఖచ్చితంగా 3-4 ఖచ్చితంగా ప్రతి సీజన్లో ఉన్నారని చెప్పొచ్చు. ఈసారి కూడా ఖచ్చితంగా మా టీవీ సీరియల్ బ్యాచ్ నుంచి 3-4 వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో ఆర్టిస్టు మన శివ రాబోతున్నారని చెప్పొచ్చు, అండ్ దీపిక వచ్చే అవకాశాలు ఉన్నాయి, అండ్ తేజస్విని గౌడ రాబోతున్నది. ఇలా ప్రతిసారి ప్రతి సీజన్లో మా టీవీలో యాక్టింగ్ చేసే 3-4 పర్సన్లు ఖచ్చితంగా సీరియల్ బ్యాచ్ నుంచి రాబోతున్నారు. ఎందుకంటే రెగ్యులర్గా సీరియల్ చూసే ఫ్యాన్స్ కోసం సీరియల్ బ్యాచ్ నుంచి తీసుకొస్తూ ఉంటారని చెప్పాలి. అలాగే ఈసారి కూడా సీజన్ 9లో మినిమం 4-5 వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు సీరియల్ బ్యాచ్ నుంచి. అండ్ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి భయ్య. మరి వీళ్ళలో ఎవరు వస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.